సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ది రివ్యూస్. సో ఇప్పుడు మనం లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. నేను రీసెంట్గా గామి టీజర్ రియాక్షన్ చేశాను. టీజర్ అయితే సూపర్ ఉంది. ఇంకా ట్రైలర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుండగా మనకు ట్రైలర్ అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడే అంటే మనకి విశ్వసేన్ గారు 29th ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. మరి చూద్దాము సినిమా ఎలా ఉంటుందో. మీరేమనుకుంటున్నారు గైస్? రీసెంట్గా మన షణ్ముఖ్ గారు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని తెలిసింది. అది ఫేక్ గైస్. ఎందుకంటే తను కాదు, తన బ్రదర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే మీకు ఫుల్ వీడియో అనేది నేను షార్ట్స్ రూపంలో ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకునే పోయేది ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ చూశాను గైస్. సూపర్ ఉంది. నన్ను అడిగితే ఫైటర్ మూవీకి రీమేక్ చేస్తున్నారని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఈ సినిమా మీద మనం ట్రైలర్ రియాక్షన్ కూడా చేద్దాం గాయస్ త్వరలో. త్వరలో నేను ట్రైలర్ రియాక్షన్ కూడా చేసి మీకు వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకోటి మనకి మెగాస్టార్ 157 మూవీ అప్డేట్ ఏంటంటే మనకి దీంట్లో త్రిష గారు అనేది యాక్ట్ చేస్తున్నారంట గైస్. రీసెంట్గా మనకి హీరోయిన్ అప్డేట్ వచ్చింది. మూవీ అనేది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ చేస్తున్నారు గైస్. మనకి రవితేజ అనుదీప్ గారి కాంబినేషన్లో సినిమా ఉంది కదా గాయస్, అది మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. సో మనకి నెక్స్ట్ కాంతారా మూవీ అప్డేట్ వచ్చేసి మనకి సినిమా అయితే 30% షూట్ అయిపోయిందంట గైస్. అది కూడా మనకి కర్ణాటక అవుట్స్కర్ట్స్లో. సో రిమైనింగ్ మూవీ షూట్ చేస్తారంట. సో నెక్స్ట్ మనం ధనుష్ గారి 50th ఫిలిం రాయన్ మూవీ ఫస్ట్ లుక్ చూసాం గాయస్. సినిమా ఫస్ట్ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి చూద్దాము ధనుష్ గారు ఈసారి ఏం ఎక్స్పెరిమెంట్ చేశారో. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ ఫస్ట్ లుక్ గురించి? కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి తరుణ్ భాస్కర్ మీద 1 crore ఫైన్ వేశారు గాయస్. అదేంటంటే కేడాకోలా సినిమాలో ఎస్పీబీ గారి వాయిస్ వాడారని. సో మనకి ఎస్పీబీ చరణ్ గారు అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది గాయస్. సో అది కదా మరి మ్యాటరు. మరి అట్లా ఫ్యామిలీ వాళ్ళకి అనుకోకుండా వాడితే అట్లానే ఉంటుంది. సో మరి తరుణ్ భాస్కర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో మన పుష్ప అప్డేట్ ఏంటంటే పుష్ప అనేది మనకి ఫ్రాంచైజీలో వెళ్తుందంట గాయస్. ఇప్పుడే మనకి అల్లు అర్జున్ గారు అప్డేట్ అనేది ప్రొసీడ్ చేశారు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మనకి ఇంకా పార్ట్ 3లో ఇంటర్నేషనల్కి వెళ్తారు. నెక్స్ట్ ఇంకా ఫ్రాంచైజీలో ఏం నడుపుతారో చూడాలి. మరి గురూజీ గారు ఏం రాశారో మరి చూడాలి. మనకి ప్రభాస్ గారిది స్పిరిట్ మూవీ మనకి రెగ్యులర్ షూటింగ్ అనేది మనకి ఈ ఇయర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట గాయస్. మనకి సందీప్ బంగారెడ్డి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మరి అది గాయస్ మరి స్పిరిట్ మూవీ అప్డేట్స్ గురించి. సో మనకి సలార్ మూవీ పార్ట్ 2 ఎప్పుడు అంటే మనకి పార్ట్ 2 ఏంటంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది గాయస్. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా షూటింగ్ చేస్తారంట. సో రిమైనింగ్ మొత్తం మనకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేసేసి మనకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ చేసేస్తారంట సినిమాని. సో అది గాయస్ మరి సలార్ 2 అప్డేట్. మరి మీరేమనుకుంటున్నారు? ప్రాజెక్ట్ గే మూవీ పోస్ట్పోన్ అవుతుంది గాయస్. ఇది ఫేక్ కాదు, రియల్. ఎందుకంటే సినిమాకి గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా మిగిలి ఉన్నాయంట. సో దట్ సినిమాని మనకి ఇయర్ దసరాకి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ తీసుకొస్తారంట. మరి చూడాలి ఏం చేస్తారో. మనకి ఎన్బీకే 109 సినిమాలో రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే డీక్యూ గారు నటిస్తున్నారని. అది నిజం గాయస్. ఎందుకంటే మనకి దీంట్లో గెస్ట్ రోల్ అనేది చేస్తున్నారు. సో మనకి ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మనకి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ గారు తీస్తున్నారు. సో మరి చూద్దాము. డీక్యూ గారు బాలయ్య బాబు పక్కన కొత్త కాంబినేషన్లో ఉంటుంది స్క్రీన్ మీద. మరి చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుందో. సో మనకి శ్రీ విష్ణు గారిది కొత్త ఫిలిం ఓం భీమ్ బుష్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది గాయస్. మనకి హుషారు డైరెక్టర్ హర్ష గారు తీస్తున్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద. సో మరి మనం చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి గాయస్ మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి. సో మరి శ్రీ విష్ణు అన్న మళ్ళీ హిట్ కొడతాడేమో చూద్దాం. మరి మనకి నెక్స్ట్ టైగర్ ఫ్యాన్స్కి ఒక అప్డేట్. దేవరా October 10th రిలీజ్ అవుతుందంట గాయస్. మరి రెడీ అయిపోండి. సో మనకి నెక్స్ట్ రకుల్ప్రీత్ సింగ్ వెడ్డింగ్ జరిగింది గాయస్. అసలు కన్నుల పండగగా ఉంది. నాకు ఒకప్పుడు ఫేవరెట్ హీరోయిన్. సో ఆవిడ బాగుండాలని కోరుకుంటూ నెక్స్ట్ మనకి విరాట్ కోహ్లీకి ఏంటంటే రెండో బిడ్డ అనుష్క శర్మ జన్మనిచ్చింది గాయస్. అబ్బాయి పేరు అక్కయ్య. సో అందరూ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే జూనియర్ విరాట్ కోహ్లీ ఈజ్ కమింగ్ అని. అబ్బాయికి అక్కయ్య అని పేరు పెట్టారు గాయస్. మరి చూద్దాము ఈ అబ్బాయి పుట్టిన తర్వాత అయినా ఆర్సీబీకి కప్పు కొడుతుందో లేదో. ఆర్సీబీ అంటే గుర్తొచ్చింది గాయస్. మనకి ఇప్పుడే రీసెంట్గా ఐపీఎల్ 15 days షెడ్యూల్ వదిలారు గాయస్. ఫస్ట్ మ్యాచ్ మనకి చెన్నై బెంగళూరుతో.
సో మరి మన కోహ్లీ ఎట్టా ఫేస్ అవుతారు, మనకి ఈ ఇయర్ ఐపీఎల్ ఎవరు గెలుస్తారు, కామెంట్ చేయండి గాయస్. సో మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి. రెండోది ఏంటంటే మనకి సుందరం మాస్టర్ ట్రైలర్ చూసారా గాయస్, వెరీ ఎమోషనల్గా ఉంది. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను సినిమా గురించి. సినిమా ఫస్ట్ డే రివ్యూ పెట్టేస్తాను గాయస్, వన్స్ చెక్ చేయండి ఒకసారి ట్రైలర్ని, బాగుంది. ఇంకోటి మనకి అభినవ్ గౌతమ్ గారు మస్తు షేడ్స్ ఉన్నారని ఇలా అని సినిమా చేస్తున్నారు గాయస్, ఆ ట్రైలర్ కూడా బాగుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ ట్రైలర్ కూడా. అండ్ మనకి నెక్స్ట్ ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే మనకి నాగార్జున గారిది నాసామిరంగ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి లేకపోతే మాట వచ్చేస్తుంది. అసలే మన నాగార్జున గారిది సినిమా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంటే సంక్రాంతికి ఇది పర్లేదు గాయస్ ఐందవ మీద. అండ్ మనకి ఈటీవీ విన్లో శేష్ మహల్ అనే డాక్యుమెంటరీ ఫిలిం వచ్చింది గాయస్, ఒకసారి చెక్ చేయండి, మనకి బాగా సూట్ అవుతుంది ఇది వెబ్ సిరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ భాష అనే సినిమా నెట్ఫ్లిక్స్లో సినిమా అవుతుంది, ఇది హిందీ మూవీ, మీరు ఒకసారి చెక్ చేయండి. ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తుంది ఈ సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ సినిమా లవ్ స్టోరీ భలే కామెడీగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మనకి ఇంకోటి సలార్ మూవీ వచ్చేసి మనకి హిందీ వర్జన్ మీకు హాట్స్టార్లో అనేది స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, మనకి ఇవి మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే. సో దిస్ ఇస్ రివ్యూస్ గైస్. మీకే మూవీ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సైనింగ్ ఆఫ్ గైస్.